నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రేడియో లక్ష్మి. మావోయిస్టు అగ్ర నాయకురాలు జయమ్మ అలియాస్ అరుణ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ మధ్య కేరళలో జరిగిన ఓ ఎన్కౌంటర్ లో ఆమె చనిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా ఎన్ఐఏ అధికారులు నంద్యాల జిల్లాలో చేపట్టిన విచారణతో ఈ కథ మళ్లీ మొదటికి వచ్చింది. అసలు అరుణ నిజంగానే ఆ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిందా, లేక ఇప్పటికీ ఎక్కడో రహస్యంగా బతికే ఉందా? అసలు ఎన్ఐఏ అధికారులకు దొరికిన ఆ సంచలన ఆధారాలేంటి? ఈ మిస్టరీ వెనుకున్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నంద్యాల జిల్లాలోని గుడివేముల, పడమటూరు గ్రామాల్లోకి ఎన్ఐఏ అధికారులు సడన్ గా ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అక్కడ దిగిన టీం మావోయిస్ట్ నేత జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని జల్లడ పట్టింది. నేరుగా ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లి రకరకాల ప్రశ్నలతో ఆరా తీశారు. స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి కూడా ఆమెకు సంబంధించిన పాత రికార్డులు, డాక్యుమెంట్లను సేకరించారు. అసలు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో ఎవరితో సంబంధాలు ఉండేవి, ఊరిలో ఉన్నప్పుడు కదలికలు ఎలా ఉండేవి అనే కోణంలో అధికారులు విచారణ జరిపారని తెలుస్తోంది. అయితే ఈ విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటపడ్డాయి, అధికారులకు ఎలాంటి క్లూస్ దొరికాయి అనే విషయాలను మాత్రం ఎన్ఐఏ ఇంకా అధికారికంగా బయటకు రానివ్వలేదు. నిజానికి మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన జయమ్మ ఆ మధ్య కేరళలో జరిగిన ఎన్కౌంటర్ లోనే చనిపోయినట్లు అప్పట్లో భద్రతా దళాలు ప్రకటించాయి. దీంతో ఆ అధ్యాయం అక్కడితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత హఠాత్తుగా ఎన్ఐఏ అధికారులు నంద్యాలలో ఆరా తీశారు. దీంతో స్థానికుల్లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అసలు నాడు కేరళ ఎన్కౌంటర్ లో చనిపోయింది నిజంగా జయంబేనా, లేక వేరే ఎవరైనా ఉంటే ఆమె అని భ్రమపడ్డారా? ఆ సమయంలో ఆమె ఐడెంటిటీని పక్కా కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మైండ్లోనూ తిరుగుతున్నాయి. ఇక గుడివేములకు చెందిన జయమ్మకు బండి ఆత్మకూరు మండలం పరమటూరుకు చెందిన నామాల భాస్కర్ తో వివాహం జరిగింది. అనంతరం ఇద్దరు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై నల్లమల అడవుల్లోకి వెళ్లి ఉద్యమంలో చేరారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో భాస్కర్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలోనే సుమారు 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు ఉద్యమం ఊపు మీద ఉన్న రోజుల్లో జయమ్మ దళాల్లో చాలా యాక్టివ్ గా పనిచేసేదని భద్రతా వర్గాల సమాచారం. అయితే 2007లో నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు బలహీనపడ్డాయి. నక్సల్స్ ను ఏరివేసేందుకు పోలీసులు ఆపరేషన్లు తీవ్రతరం చేయడంతో చాలా మంది నేతలు, దళ సభ్యులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మరికొంతమంది ఇతర ప్రాంతాలకు క్యాంపులు మార్చేశారు. ఈ క్రమంలోనే జయమ్మ కూడా ఏపీ ఒడిశా బార్డర్ ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక 2 ఏళ్ల క్రితం కేరళ అడవుల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ లో జయమ్మ చనిపోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో కేరళ ప్రభుత్వంతో పాటు మావోయిస్టు పార్టీ కూడా ఆమె మృతిని కన్ఫర్మ్ చేశాయని సమాచారం. అయితే అప్పట్లో ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కు తెలిపినా వారు పెద్దగా స్పందించలేదట. సాధారణంగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు మృతదేహాన్ని బంధువులు వచ్చి ఐడెంటిఫై చేయాలి, డాక్యుమెంట్లు సరిచూడాలి. కానీ జయమ్మ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినా మావోయిస్టు పార్టీ చెప్పిన ఆధారాల బట్టే ఆమె చనిపోయిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఎన్ఐఏ ఆఫీసర్లు హఠాత్తుగా ఊరిలోకి రావడం, జయమ్మ ఫ్యామిలీని కలిసి పాత రికార్డులు తిరగేస్తుండటంతో ఆమె నిజంగా బతికే ఉందా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈ డౌట్స్ పై ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే లేదు. ఏది ఏమైనా 2 ఏళ్ల క్రితమే కేరళ ఎన్కౌంటర్ లో చనిపోయిందనుకున్న మావోయిస్టు అగ్రనేత జయమ్మ వ్యవహారం ఎన్ఐఏ ఎంట్రీతో మళ్లీ సరికొత్త మలుపు తిరిగింది. నిజంగానే ఆ ఎన్కౌంటర్ లో చనిపోయింది జయమ్మేనా, లేక పోలీసుల కళ్లు కప్పి ఆమె ఇప్పటికీ రహస్యంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోందా? అసలు ఎన్ఐఏ అధికారులకు లభించిన ఆ కీలక క్లూస్ ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఎన్ఐఏ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.